నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసాద్. సనాతన ధర్మం, హిందుత్వవాదం ఈ రెండు ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు జరుగుతున్నాయి. అంటే ఒకవైపు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు శ్రీకారం చుడుతున్న వేళ అవి ముందుగానే బయటకు వచ్చాయన్న వాదన ఒకవైపు నుంచి ఉంటే, మరోవైపు దక్షిణాదిలో హిందుత్వవాదాన్ని తన భుజాన వేసుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ తన భుజాన వేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆ రకంగా అది బీజేపీ స్క్రిప్టా, లేదంటే బీజేపీకి మరింత దగ్గర కావడానికి, బీజేపీకి మరింత చేరువు కావడానికి, బీజేపీ నినాదాన్ని తాను వంట పట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారా అంటే, దీనిపైనే దేశవ్యాప్తంగా అటు జాతీయ మీడియాలో కానీ ఇటు లోకల్ మీడియాలో కానీ చర్చ అవుతుంది. దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. రెండు రకాల వాదనలు ఉన్నాయి. అయితే సనాతన ధర్మం ఏమిటి అనే ఇష్యూలో ఎవరైతే హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులే సనాతన ధర్మం అనేది ఖచ్చితంగా అంటే అందరూ కలిసి ఉండాలనే నినాదాన్ని ఇస్తుంది అని చాలామంది చెప్తున్నారు. కానీ ఒకప్పటి సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, కుల వివక్ష, అంటరానితనం, శూద్రులుగా ఉండేవాళ్ళంతా కూడా దూరంగా ఉండాలి, కేవలం కొందరు మాత్రమే కొన్ని పనులు చేయాలి, మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ కులాలు తగ్గట్టుగా దూరంగా ఉండాలన్న నినాదాన్ని కూడా ఇచ్చిందన్నది కొందరి వాదన. అది కూడా వాస్తవమే. అలాగని మంచి చెప్పిందా అంటే ఖచ్చితంగా మంచి చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత, ఇప్పుడు తాజాగా షిరిడీ సాయిరాం బాబాగా అందరూ కొలుచుకునే ప్రతి ఇంట్లో కూడా షిరిడీ బాబా ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. ఆయన్ని కొలిచేవారు, నమ్మేవారు చాలామంది ఉన్నారు. సబ్కా మాలిక్ ఏకహ అంటే అందరూ ఒకటే, అంటే జనమందరూ కూడా ఒకటే, మానవులందరూ ఒకటే అనేది బాబా నినాదంగా ఉంటూ వచ్చింది. ఆయన ఫోటో లేకుండా, సాయిబాబా గారి ఫోటో లేకుండా చాలా ఇళ్లలో ఫోటో ఉంటుంది హిందువులుగా ఉండేవాళ్ళ ఇళ్లలో. అలాంటిది ఇప్పుడు ఈ సనాతన ధర్మానికి సంబంధించిన వారణాసిలో సనాతన ధర్మ అదేదే ఒక టీం ఉందో ఆ టీం ఇప్పుడు కొత్త నినాదం తీసుకొచ్చింది. షిరిడీ సాయిబాబా హిందువు కాదు, ఆయన ముస్లిం కాబట్టి ఆయన ఎలా ఆరాధిస్తారు, ఆయన ఎవరు కూడా ఆరాధించకూడదు అన్నది ఇప్పుడు ఈ నినాదం. ఇది ఎవరైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఈ నినాదాన్ని బలపరచడం అనేది ఇప్పుడు మరింత దుమారానికి కారణమవుతుంది. మహారాష్ట్ర కానివ్వండి, దేశవ్యాప్తంగా షిరిడీ సాయి భక్తులు చాలామంది ఉన్నారు, ఆయన పూజించేవాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన నినాదాన్ని పట్ల పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ షిరిడీ సాయిబాబాను కూడా పూజించవద్దని చెబుతారా? ఆయన అభిప్రాయం ఏమిటి అన్నది ఇప్పుడు తెర మీదకి రావాల్సింది. ఆయన చెప్పాల్సింది, ఆయన అభిప్రాయం చెప్పాల్సింది. షిరిడీ సాయిబాబాను ఖచ్చితంగా పూజించకూడదని చెప్పి వారణాసిలో ఏవైతే సాయిబాబా విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలను కూలదోస్తున్న పరిస్థితి. అవన్నీ ఎక్కడికెక్కడే కూలదోస్తున్నారు, కూలగొడుతూ అవన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు. పటాలను, ఏదైతే సాయిబాబా పటాలను విరగొడుతున్నారు. కేవలం శివుని మాత్రమే ఆరాధించాలి, సాయిబాబా అనేవాళ్ళు దేవుడు కాదు, ఆయన ఒక ముస్లిం మాత్రమే అనే ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఇది ఒక రకంగా తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. హిందువుల్లోనే దీని పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మనం సామాన్యంగా ఒక బాబాను ఆరాధిస్తున్నామంటే ఆయనలో ఒక మహత్వం ఉంది, ఆయన ద్వారా మనకి మేలు జరుగుతుందన్న ఒక విశ్వాసం, నమ్మకంతోనే మనం దేవుడిని ఆరాధిస్తాం. రకరకాల దేవుళ్ళు మనకున్నాయి. హిందూవాదులకి రకరకాల ఉన్న దేవుళ్ళు కొత్తగా ఇప్పుడు షిరిడీ సాయిబాబాను ఆరాధించడం అనేది ఈ మధ్యకాలంలో, అంటే గడిచిన కొన్నేళ్లుగా వస్తూ ఉంది. ఆయన కోసం ప్రతి గురువారం షిరిడీ సాయిబాబాను ధ్యానం చేస్తూ పూజలు చేసేవాళ్ళు ఉంటారు. గురు పౌర్ణమి రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నినాదం ఇప్పుడు తెర మీదకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిలో సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ ఎలాంటి నినాదాన్ని ఇస్తారు, ఆయన అభిప్రాయం ఏమిటి అనేది ఇప్పుడు బయటపడాల్సి ఉంది. ఇప్పుడు సాయిబాబా భక్తులు చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ అభిప్రాయాలు మనం తీసుకున్నాం వారాలుగా. ఇది చాలా తప్పండి. ఇది హిందువులైనప్పుడు కూడా ఎవరు అక్కడ దేవుడి పైన ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన ఆరాధించడం జరుగుతుంది. షిరిడీ సాయిబాబాని ఈరోజు కాదు, చాలా ఏళ్లుగా ఆరాధిస్తున్నారు. మహారాష్ట్ర వెళ్ళి బాబా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు, తమ కోరిన కోరికలు నెరవేరాయని అనుకునేవాళ్ళు, నెరవేరుతాయని భావించేవాళ్ళు వీరంతా కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ తాజా వివాదం వారణాసికే పరిమితం అవుతుందా, దేశవ్యాప్తంగా అలముకుంటుందా? ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ జీ, మీరు కూడా చెప్పండి, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?
మీరు చేసిన సనాతన ధర్మ రక్షణ బోర్డు ఇలాంటి నినాదాలు హిందువులకు చాలామందికి ఆనందాన్ని కలిగించాయి. కానీ అవి సమాజ హితంగా ఉండాలి, విభేదాలను మనుషుల మధ్య తారతమ్యాలను పెంచే విధంగా ఉండకూడదు అన్న భావన చాలామందిలో ఉంది. ఇప్పుడు తాజాగా షిరిడీ సాయినాథుని వివాదం ఎటువైపు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలను పెంచుతుంది అన్నది హిందువులోనే భయాన్ని పెంచుతుంది. ఇలాంటి విషయాల్లో ఎలాంటి సంయమనంతో ఉండాలి. ఇంతవరకు మనకి ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో తప్ప హిందుత్వ అనే నినాదం అటు తెలంగాణలో కొంత భాగం, అటు కర్ణాటకలో దాదాపుగా, కర్ణాటకలో కూడా ఒక కుల ప్రాతిపదికన, అక్కడ ఏదైతే ఒక కుల ప్రాతిపదికన భాష ప్రాతిపదికన అక్కడ హిందుత్వానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ మన ఆంధ్రాలో అలాంటి పరిస్థితి లేదు, తమిళనాడులో కూడా లేదు. తమిళనాడులో ద్రవిడియన్ పరిస్థితుల్లో అక్కడ భాషా ప్రాతిపదికనే ఉంటుంది తప్ప మత ప్రాతిపదికన అక్కడ రాజకీయాలు జరగవు. అందుకనే అక్కడ ఎంపికలు కూడా అలాగే ఉంటాయి, ప్రజలు ఇచ్చే నిర్ణయాలు కూడా. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే ఉంటుంది. ప్రజలు ఎవరు మంచి చేస్తారని చూస్తారు తప్ప ఈ మతాలు అనేది చూడరు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా వచ్చిన షిరిడీ సాయినాథుని వివాదం ఎటువైపు దారితీస్తుంది, ఈ వివాదం మరింత పెరిగితే దీని పట్ల జనంలో ఎలాంటి భావన కలిగించే విధంగా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి ప్రకటన చేస్తారన్నది కీలకంగా మారుతున్న విషయం.